పార్లమెంట్ బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం లింగాపురం చిన్నయ్యపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కలిశెట్టి మరియు బేబీ నాయన ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగరం పార్లమెంట్ బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండలం లింగాపురం చిన్నయ్యపేట గ్రామాల్లో పర్యటించిన విజయనగరం పార్లమెంట్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, బొబ్బిలి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆర్వీఎస్కేకే రంగారావు, బేబీ నాయన గారు, మాజీ శాసనసభ్యులు తెంటు లక్ష్మణనాయుడు మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే లక్ష్మణనాయుడు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, మండల పార్టీ నాయకులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎన్డీఏ కూటమి విజయం ఎంత అవసరమో ఈరోజు మీ నియోజకవర్గంలో బేబీ నాయన గారు విజయం కూడా అంత అవసరం. ఎందుకంటే ఆయన ప్రజా సేవకుడు, ప్రజలతో ఉండే, ప్రజల కోసం నిత్యం ఆలోచించే వ్యక్తి. నేను చెప్పడం కంటే మీకు తెలుసు, ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఇంతవరకు ఏ పదవి ఆయన అలంకరించలేదు. కానీ ఆయన ప్రజల కోసం చేసే సర్వీస్ని నేను గమనిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలో కూడా నేను రాత్రి టిఫిన్ బొబ్బుల్లో చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్తే ఆవిడ ఒక అమ్మాయి అన్నది, నేను బేబీ నాయన ఫ్యాన్ అని చెప్పేసామని చెప్పింది. అంటే ఎంత స్థాయిలో అమ్మాయి అంటే అభిమానం ఉందో నేను నిర్ధారణ అయింది. చాలా ఆనందపడ్డాను నేను. ఒక సినీ స్టార్తో పోలిస్తే లేదంటే ఆయన సర్వీసు, ఆయన మనస్సు మాకు నచ్చింది అని ఆమె వయసు దాదాపు ఉంటే 25-26 సంవత్సరాలు ఉండదు అమ్మాయి. అంటే నేను ఎందుకు చెప్తానండి, ఈ విషయాలు చాలా ఆనందం కలుగుతుంది. ఒక ప్రజానాయకుడికి ఎంత ప్రేమ అభిమానాలు ఈ నియోజకవర్గంలో చూపిస్తున్నారంటే మేము ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇంకొద్దిగా మేము ముందుకెళ్ళి సేవ చేసే అవకాశం ఇవ్వమని మేము కోరుకుంటూ, ఈరోజు లక్ష్మణనాయుడు గారు చాలా వారికి అన్నదండలుగా ఉండి వారికి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నేను నా పదం ముఖ్యం కాదు, వారు గెలుపు ముఖ్యం అని వారికి అండగా ఉండి, మీలోగా ఒక మనిషిగా ఉండి ఆయనకు అవకాశాలు ఇతర పార్టీలు వచ్చినా సరే లేదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాలి, బేబీ నాని గారు గెలిచి రేపు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకోవాలి, ఈ గ్రామాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి జరగాలని వారు సహకరించినందుకు మీ అందరి తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున వారికి ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనం అందరం కూడా ఆలోచించాలి. చంద్రబాబు నాయుడు గారికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో నరేంద్ర మోడీకో వారికి పదవులు చేయాలని లేకపోతే వారికి అవసరం కాదు, వారి సేవలు మనకు అవసరం. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏదైతే సేవలు అందించారో, ఆయన ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పనిచేశారు. ఆయన కొత్తగా ఈ ముఖ్యమంత్రి పదవి కొత్త కాదు, మనకు ఆయన సేవలు అవసరం. గతంలో మనం మోసపోయాం, ఆ మోసాన్ని అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో ఖచ్చితంగా తిప్పికొట్టవలసిన అవసరం ఉంది. అది మీరు అందరూ కూడా ముందుకే వస్తున్నారు. ఖచ్చితంగా బేబీ నాయన గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. అలాగే అవకాశాన్ని కూడా నాకు ఇచ్చి ఒక పార్లమెంట్ మెంబర్గా నేను పార్లమెంట్ అడుగుపెట్టేటప్పుడు ఈ నియోజకవర్గం సమస్యల మీద ఒక అవగాహన తెచ్చుకొని బేబీ నాని గారి నాయకత్వంలో, లక్ష్మణనాయుడు గారి నాయకత్వంలో, అలాగే మన రంగారావు గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో నా వంతుగా ఖచ్చితంగా అవి పరిష్కారం చేస్తానని వారు మీ గ్రామస్తుల ద్వారా వారి ద్వారా మీకు మాటిస్తూ, ఖచ్చితంగా పార్లమెంట్ మెంబర్ అంటే ఎక్కడో కూర్చొని ఢిల్లీలో కూర్చొని నాలుగు సమావేశాల్లో పాల్గొని 4 క్లాస్ కొట్టించుకొని 4 బిస్కెట్లు తినేసి ఒక కాఫీ తాగి కూర్చున్న మనిషిని కాదు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఒక నమ్మకంతో ఒక అవకాశాన్ని నాకు ఇచ్చినప్పుడు అది నెరవేర్చుకుంటాను. అలాగే ఈరోజు బేబీ నాయన గారి కోసం నేను ఎన్ని చెప్పినా తక్కువే. మీకోసం మీరు అందరికీ తెలుసు ఆయన మనసు ఏంటో, ఆయన ఇదేంటో. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఒక ఆటంకం కలిగినా సరే ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టి గ్రామాలు అభివృద్ధి చేసే మనిషి. వారి కోసం మీరిచ్చే కానుక భారీ మెజార్టీ ఇచ్చి ఆయన గౌరవిస్తే రేపు పార్టీ అధిష్టానం దగ్గర ఆయన గౌరవాన్ని పెంచి ఏదైతే వారికి ఈ నియోజకవర్గంలో బెస్ట్ సేవలు అందించాలనో ప్రతి ఒక్కరిని కలుసుకొని అన్ని వర్గాలకు అందుబాటులో ఉండాలని ఏదైనా సంకల్పించుకున్నారో ఆ సంకల్పాన్ని మీరు నెరవేరాలని మీరందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, గ్రామస్తులకి, తెలుగుదేశం పార్టీ కుటుంబానికి, ఎన్డీఏ కూటమి సభ్యులకి, అలాగే బేబీ నాయన గారికి, లక్ష్మణనాయుడు గారికి పేరు హృదయపూర్వక తెలియజేసుకుంటూ జై హింద్.